పత్తి రైతు కన్నెర్ర 2 రోజుల్లో 2000 ధర తగ్గించడంపై ఆగ్రహం 2 రోజుల్లో 2000 అట్లా తగ్గిస్తారు 2 రోజుల్లో 2000 ఎట్లా తగ్గిస్తారు ఈడికే మద్దతు ధర లేదు మహాప్రభు అని చెప్పేసి మొర్రోని మొత్తుకుంటున్నారు ఆ 7500 మద్దతు ధర ఉంటే క్వింటాల్కు 7500 రూపాయలు మద్దతు ధర ఉంటే దాన్ని 5000కు 6000కు 6000 నరకే కొంటా ఉన్నారు మధ్య దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పేసి రైతన్నలు వాపోతుంటే ఒకవైపు పంట పెట్టుబడి సాయం అందక పంట పెట్టుబడి ఎల్లక తెచ్చిన అప్పులు అట్లనే నీలుగుతుంటే ఈ మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు మొత్తం మీద ధర తగ్గిస్తే ఏడబోవాలి రైతులు ఒక్క రోజులోనే క్వింటాల్కు 2000 ఎట్లా తగ్గిస్తారు అర్థం కాదు మద్దతు ధర ఇంకా పెంచియాలి కదా రైతులను ఆదుకోవాలి కదా రైతన్నల పరిస్థితులను అర్థం చేసుకోవాలి కదా సర్కారు ఇగో మిర్చి రేటు పతనం నాణ్యమైన మిర్చి క్వింటాల్కు 14000 క్వింటాల్కి 20000 ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు రైతన్నలు ఖమ్మంలో కనిష్ట స్థాయికి జెండా పాట నిరుడు తాలు మిర్చికే 14000 ధర ఆందోళన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు పసుపు ధర నేల జూపు దుంపకూలతో తగ్గిన పంట దిగుబడి ఎకరాకు వచ్చింది 15 నుంచి 20 క్వింటాలే తగ్గి పట్టించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేమ్ ప్లేట్కే పరిమితమైన పసుపు బోర్డు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ఈ బీజేపీలుగా అబ్బా 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 ఏం బాకాలు తినరు పసుపుకు మద్దతు ధరనే లేదట ఏమున్నది కేంద్ర రాష్ట్ర సర్కారులు ఒకటైనాయి తెలంగాణ ప్రజలను ఆగం చేస్తూ ఉన్నాయి రైతన్నలను ఆగం చేస్తూ ఉన్నాయి కనీసం టైంకి రైతు పెట్టుబడి సాయం అందియకపోతిరి రైతు రుణమాఫీ చేయకపోతిరి అప్పో సప్పో తెచ్చి పంట వేసుకుంటే ఇలా పంట దిగుబడి వచ్చిన తర్వాత కనీసము మద్దతు ధర కూడా ప్రకటిస్తలేరు ఉన్న ధరను తగ్గిస్తారు ఒక్కరోజు 2000 దించినట్టే మాట నానుల్లా 10 క్వింటాళ్ళు అయితే ఆ రైతు 20000 నష్టపోవాల్సిందే కదా 10 క్వింటాళ్ళ పత్తి అయితే ఆ రైతు 20000 రూపాయలు నష్టపోవాల్సిందే కదా 20000 ఉంటే పంట పెట్టుబడి వెళ్ళిపోతుంది కదా పంట పెట్టుబడికి అయ్యే ఖర్చు వెళ్ళిపోతుంది కదా ఇది రైతుల పరిస్థితి తెలంగాణలో